మందిరాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. 9వ చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనములు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వచనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్రాక్ష తోటలోని పనివారిని చూపిస్తూ ఉన్నాడు. ఆ పనివారిని యజమానుడైన వాడు 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు వెళ్ళాడు. ఎవరైనా అలాగా వెళ్తారండి? పొద్దున కూలికి రావాలి, వాడు సాయంత్రం వరకు కూడా చేయాలి, వెళ్ళిపోవాలి. అయితే యజమానుడైన వాడు 9 గంటలకు, 12, 3, 5 అయినా కూడా పిలుచుకుంటూనే ఉన్నారు, రండి నా పొలంలోనికి రండి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరికీ కూడా చివరికి ఒకే కూలి ఇచ్చాడు. ఏంటి? కడుపులో మంటలేసిందా నీకు అంటాడు. ఏంటి, మేము పొద్దున వస్తే మాకొకటి వాళ్ళకొకటేనా అంటే, ఏమి నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఇచ్చుకుంటా, నీకేమైనా కడుపులో మంటనా అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా మన తర్వాత ముందు జనరేషన్స్ లో పనిచేసిన వారు ఉన్నారు. మన జనరేషన్స్, రాబోయే జనరేషన్స్ కూడా క్రీస్తు కొరకు పనిచేసే వారిలో ఉంటారు. ఎవరి క్రియల చొప్పున, ఎవరి జీవితం చొప్పున కూలి ఇవ్వబడుతుంది. మనలోని విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. కూలికి మనం అర్హులమా కాదా గమనించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే తగిన బహుమానం మనం పొందుతాం. 10వ చూడండి, 22వ అధ్యాయం 1 నుండి 14 వచనములు. 1 నుండి 14 వచనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ద్రాక్ష తోట యజమానిని చూపిస్తూ ఉన్నాడు. అది మరణ తర్వాత ధ్యానిద్దాం. మరి నా తర్వాత అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక ద్రాక్ష తోట కూడా ఉన్నది. పెండ్లి విందులు చూపిస్తున్నాడు. అనగా 11వది పెండ్లి విందండి. 22వ అధ్యాయం 1 నుండి 14 వచనముల వరకు కూడా పెండ్లి విందులు చూపిస్తూ ఉన్నాడండి. తర్వాత ఇంకొక వచనం చూపిస్తారు మీకు ముందుకు కదిలితే. మరి ఇక్కడ 12వదండి, 12వ ఉపమానము 25వ అధ్యాయము 13 వచనములో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది కన్యకలను చూపిస్తూ ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, 2 sets of people అయితే అనగా 5 మందిని, 10 మంది ఉన్నారు. 5 మంది బుద్ధి లేని కన్యకలు, 5 మంది బుద్ధి గల కన్యకలను చూపిస్తూ ఉన్నాడు. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సిద్ధి ఉన్నది, వత్తి ఉన్నది, నూనె ఉన్నది. సిద్ధి ఉన్నది, వత్తి ఉన్నది, నూనె ఉన్నది. 3 వస్తువులు బాగా అందరి దగ్గర వెలుగుతూ ఉన్నాయండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువలో ఆసక్తముతో వాళ్ళు కొందరు నిద్రిస్తూ ఉన్నారు. కేక వినబడినది. 5 మంది బుద్ధిగల కన్యకలు వెంటనే స్పందించినారు, అపక్షాన నిలబడిపోయినారు. 5 మంది ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు అప్పుడు సర్దుకుంటున్నారు. అయ్యో, మా దాంట్లో నూనె లేదే అని అనుకుంటూ ఉన్నారు. వెంటనే ఆ 5 మంది కన్యకలు ఎత్తబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎత్తబడే వారిలో మనం ఒకరిగా ఉండాలి. మన దగ్గర కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధి ఉన్నది, వత్తి ఉన్నది, నూనె ఉన్నది. అయితే కొద్ది కాలము ఉన్నది. ఆ నూనె ఏమైపోయినది? నూనె దేనికి సాదృశ్యం అండి? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దీన్ని మన యొక్క హృదయాన్ని